వ్యాప్తంగా నియంత్రిత దోడుతో విడుదల చేసిన సర్క్యులర్ వర్ధిల్లాలి ఉస్మానియా విద్యార్థి సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఉస్మానియా విద్యార్థి సంఘాల ఐక్యత. ఈ భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో కూడా పోరాడినటువంటి ఘనత వందే భారత ఉద్యమంలో కానీ మలిదేశ ఉద్యమంలో తొలిదేశ ఉద్యమంలో రైతాంగ పోరాటంలో కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ బాధ్యత ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ లేకుండా ఏ పోరాటాలు లేవు. ప్రపంచంలో ఎక్కడ జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా కులం పేరుతో, మతం పేరుతో, లేకపోతే హత్యల పేర్లతో ఎన్నో దురంకర హత్యలు జరిగినా స్పందించే హృదయంగా ఉస్మానియా యూనివర్సిటీ స్పందిస్తూ ఐక్య విద్యార్థులుగా మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ధర్నా చేయొద్దు, రాస్తారోకో చేయొద్దు, మీరు ఎలాంటి స్పందించే హృదయాన్ని మీరు కోల్పోవాలని చెప్పేసి నియంత్రిత పాలన ప్రయోగిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీసీ కానీ, రిజిస్టర్ కానీ ఇమీడియట్లీ మీరు ఈ యొక్క సర్కిల్ని వెనక్కి తీసుకోవాలని, లేని ఏడల పగ్గుమంటున్న ఉస్మానియా యూనివర్సిటీ ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఈ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఒక బీసీ బిల్డింగ్ కానీ మేము ముట్టడిస్తూ మేము ఈ యొక్క సర్కిల్ని వెనక్కి తీసుకోవేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. అలాగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, మేము ప్రజాపాలన అని 6 గ్యారంటీల పేరుతో మీరు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఏడో గ్యారంటీని అప్లై చేస్తున్నారు కానీ 6 గ్యారంటీలు తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటారా, మీరు విద్యార్థుల గొంతులు దొక్కుతూ విద్యార్థుల యొక్క పోరాటాలని మీరు చేయొద్దని చెప్పేసి ఈ పత్రికలలో మాత్రం మీరు విద్యార్థులు యూనివర్సిటీ నుంచి రావాలి, యూనివర్సిటీ ఉద్యమాలు చేయాలి, అలాగే రాజకీయాలకు రావాలని చెప్పేసి ముసలి కన్నీరు గారుస్తూ మా విద్యార్థుల పైన బీసీలను ఒక బొమ్మల ఆడిస్తూ, రిజిస్టర్లను ఒక బొమ్మల ఆడిస్తూ మీరు మమ్మల్ని ఈ యొక్క సర్కిల్ని తీసుకొచ్చి మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులు స్పందించొద్దా? విద్యార్థులు పోరాటం చేయొద్దా? విద్యార్థులు ఏ సమస్య మీద పోరాటం చేయొద్దా? ఎందుకు చేయొద్దు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 19 ప్రకారం భావస్వాక్తను స్వేచ్ఛనిచ్చాడు, స్పందించే హృదయాన్ని ఇచ్చాడు, ఎక్కడ నేను జరిగినా పోరాడే స్ఫటిమనిచ్చాడు. అలాంటి పోరాడే స్ఫటిమని మా నుంచి మీరు లాక్ చేయలే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము ఏమంటున్నామంటే నేడు ఈ యొక్క సర్కిలర్ని మీరు వెనక్కి తీసుకోకపోతే రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా రాకుండా గడపకి వెళ్ళి పల్లెకి వెళ్ళి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క హృదయానికి చేరుకునేలా ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థులుగా మేము ప్రతి ఒక్కరం వెళ్ళి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నం చేస్తాం. విద్యార్థులు తెలుసుకుంటే అధికారంలోకి తీసుకురాగలుగుతారు, అలాగే అధికారాన్ని కూడా దించగలుగుతారని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క నియంత్రిత సర్కిల్ని మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని ఏడాల ఈ యొక్క ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున పడుతూ ఇంకా దినదినంగా ఇంకా ఉద్యమాలు చేస్తూ మేము ముందుకెళ్తామని ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థులుగా అలాగే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నా విద్యార్థి నాయకత్వాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇది ముసలి కన్నీరు మాత్రమే గారుస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ అస్తం లేకుండా ఏది జరగదు. శివుని చింత లేదు చీమైన పుట్ట అని ఒక సామెత ఎలా అయితే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ ఏమి జరిగినా ఎందుకు మీరు అలాంటి ముసలి కన్నీరు గారుస్తున్నారు? నేటికి ఈ రోజు కూడా కనీసం ఒక విద్యాశాఖ మంత్రి లేకుండా పోయాడు, ఒక ఆరోగ్య శాఖ మంత్రి లేకుండా ఒక విద్యాశాఖ మంత్రి లేకుండా పోయాడు, అలాగే ఒక హోమ్ మినిస్టర్ కూడా లేకుండా పోయాడు. అన్ని నీ వెనకాలనే పెట్టుకొని నీ ముడి కిందనే పెట్టుకొని సుపరిపాలన జరగాలంటే విద్యార్థులు ఎలాంటి రాస్తారోకోలు చేయొద్దంటే మీరు ఇవన్నీ మీ చెంతన పెట్టుకొని విద్యా వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు ఇంకోటి చేయాలని. విద్యా వ్యవస్థ సక్రమంగా జరగాలంటే, విద్య కంటిన్యూషన్ కావాలంటే విద్యార్థి ఒక తరగతి గదిలోనే
తన జీవితం అనేది నిర్మాణం అవుతుంది. అలాంటి విద్యార్థి దశలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సరైన విద్య దొరకడం లేదు. ఎందుకంటే దానికి ఒక విద్యా మినిస్టర్ లేకుండా పోయినాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా పోయాడు. అలాంటి పాలన తుగ్లక్ పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించేదంటే మీ సర్క్యులర్ లేకుండా ఏం లేదు, మీ చెయ్యి లేకుండా ఏది లేదు, మీరు ముసలి కన్నీరు మాత్రమే గారుస్తున్నారు. ఈ యొక్క సర్క్యులర్ వెనకాల కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఉన్నది, అదే వెనుకుండి నడిపిస్తుందని చెప్పేసి మేము విద్యార్థి నాయకులుగా దీన్ని డిమాండ్ చేస్తూ ఈ సర్క్యులర్ని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజిస్టర్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎస్ఎం నుంచి డిమాండ్ చేస్తున్నాం.